కుర్చీలో నిలబడి వర్షం నిలబడి బయటకు వచ్చాను కుర్చీలో దొరికింది అడ్రస్ పనికి ఆరిపోతాడు రాలేదు వస్తెల్పురం లేట్గా ఒకటే రోజు కనిపిస్తుంది సుష్మా లోపలికి రావాలి శాఖ పరిశ్రమలు ఐటీ శాఖ వాటి వారి మరియు విద్యాశాఖ గారు జై తెలంగాణ రఘువీరణ
ఈ కార్యక్రమానికి అలాగే మా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది. విద్యాశాఖ కార్పొరేటర్స్ రాని కార్పొరేటర్స్ రాని గలిత ముగ్గురు రాని రాని ఈరోజు ఇక్కడ పూర్తయింది. ఒక 5 సంవత్సరాల క్రితం ఇక్కడ వాతావరణాన్ని మీరందరూ కూడా ఒకసారి మననం చేసుకోండి. ఎంత దుర్గంధపూరితంగా వాతావరణం ఉంటుండేనో. ఇక్కడ నివసిస్తున్న వారికి ఎవరికి కూడా టాయిలెట్లు లేకుండే, బహిర్భూమికి ప్రాంతంలో పక్కపక్క పోతుండే. దాంతో ఈ వాతావరణం అంతా కూడా దుర్గంధపూరితమైన వాతావరణంలోనే వాళ్ళ జీవనం వెలిపించుకుంటుండే. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అద్భుతమైన డబల్ బెడ్రూమ్ల నిర్మాణము, మరి ఆ డబల్ బెడ్రూమ్లో
లిఫ్ట్ సౌకర్యం కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, ఒకవేళ కరెంటు పోతే దానికి ప్రత్యామ్నాయంగా జనరేటర్ సౌకర్యం కానివ్వండి, ఈరోజు కార్పొరేటు స్టైల్లో బయట ఏదైతే అపార్ట్మెంట్స్కి అయితే ఫెసిలిటీ ఉంటుందో అదే పద్ధతిలో ఈరోజు ఇక్కడ ఫెసిలిటీ కల్పించి పాత గతంలో ఉన్న నివసిస్తున్న వాళ్ళందరూ కూడా అప్పుడే ఒకసారి పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఈ డబల్ బెడ్రూమ్లో మనవి చేసుకుంటూ ఇప్పుడు 2 నిమిషాలు మనం గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు నగర మేయర్ సోదరుడు లేశం గారు, దయానంద్ గుప్తా గారు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారు, గౌరవనీయులు వేదిక పైనున్న జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ గారు, గౌరవ కార్పొరేటర్లు సాగర్ రెడ్డి గారు, భవానీ ప్రవీణ్ గారు, కొప్పుల విఠల్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు, శ్రీమతి రమావత్ పద్మానాయక్ గారు, చెరుకు సంగీత ప్రశాంత్ గారు, సామ రమణారెడ్డి గారు, ముద్రపోయిన శ్రీనివాసరావు గారు, క్యామా మల్లేష్ గారు, వంగేటి లక్ష్మారెడ్డి గారు, సామ తిరుమల రెడ్డి గారు, ఇంకా వేదిక పైనున్న ఇతర పెద్దలకి, ఈరోజు వనస్థలిపురం రైతు బజార్ పక్కన జరుగుతున్న ఈ శుభకార్యానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, స్థానిక సోదరులకి, సోదరిమణులందరికీ, ఈరోజు ముఖ్యంగా ఎవరైతే డబుల్ బెడ్రూమ్లలో గృహప్రవేశం చేస్తూ ఉన్నారో ఆ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మీకు నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడే జిట్టా రాజశేఖర రెడ్డి గారు సరిగా 5 ఏళ్ల కిందట ఇక్కడ సుధీర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు, రైతు బజార్ పక్కనే ఈ 2 ఎకరాల స్థలంలో కొన్ని గుడిసెలు, చాలా అపరిశుభ్రమైన వాతావరణంలో ఇక్కడ పరిస్థితి ఉన్న విషయం, ఒక బస్తీ ఉండే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. 5 ఏళ్ల కిందట ఆనాడు ఇక్కడికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు, ఆనాడు జిట్టా రాజశేఖర రెడ్డి విజ్ఞప్తి మేరకు వెంటనే మంజూరు చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి, మరి ఈరోజు ఒక ప్రైవేట్ బిల్డర్ కడితే ఎంత నాణ్యంగానైతే ఇండ్లు ఉంటాయో ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఏ లిఫ్ట్ అయితే ఉన్నదో, ఏ షిండ్లర్ కంపెనీ లిఫ్ట్ ఉన్నదో అదే లిఫ్ట్ని ఇక్కడ పెట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పేదవారికి ఇల్లు అంటే ఒక డబ్బా ఇల్లు కట్టేయడం కాదు, ఒక ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా, పేదవాడి ఇల్లు అంటే కూడా దానిలో అన్ని సౌకర్యాలు ఉండాలి, అందరూ ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఉండాలనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఈ 324 ఇండ్లని ఈరోజు మీకు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను మీ అందరికి ఒక మాట కూడా చెప్పాలి, ఇలాంటి ఇండ్లు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వము కూడా చేయలేదు, చేపట్టలేదు ఇప్పటి వరకు. 72 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 పడక గదులు, ఒక హాలు, 2 బాత్రూమ్లతో కిచెన్కు పక్కన మళ్ళీ ఒక ప్రత్యేకమైన వాష్ ఏరియా కూడా పెట్టి 560 స్క్వేర్ ఫీట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్కు ఒక్కొక్క ఇంటికి 9 లక్షలు దాదాపుగా ప్రభుత్వమే అనా పైసతో సహా ఖర్చు పెట్టి, ఇదే మార్కెట్లో ఒకవేళ ఇదే ప్రైవేట్ బిల్డర్ కనుక ఇదే స్థలంలో కట్టింటే వనస్థలిపురంలో 40-50 లక్షలకు తగ్గకుండా ఉండే ఒక్కొక్క అపార్ట్మెంట్ని ఈరోజు మీకు అప్పచెప్తున్న విషయాన్ని కూడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్లో జరుగుతున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే 10,000 పైన అయిపోయినాయి, మిగతా అన్ని కూడా చివరి దశలో ఉన్నాయి. హైదరాబాద్లో జరుగుతున్న ఈ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో భారతదేశంలోని ఏ నగరంలో కూడా ఇంత పెద్ద స్లమ్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరగడం లేదు. బొంబాయిలో కానీ, ఢిల్లీలో కానీ, కలకత్తాలో కానీ 9,714 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అనా పైసతో సహా ఖర్చు పెట్టి పేదవాడి మీద భారం పడకూడదని ఆలోచించి మీ నుంచి ఒక పైసా తీసుకోకుండా, మీరు బ్యాంకుకు లోన్ కూడా పోయే అవసరం లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయలేదు. అది కేవలం ఒక కేసీఆర్ గారు మాత్రమే చేసినారన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చక్కటి సౌకర్యాలతో కూడుకున్న ఈ ఇళ్లను మీకు అందజేస్తున్న ఈ వేళ నేను ఇక్కడ ఉన్న ఈ ఇళ్లలో ఉండబోతున్న మా అక్కలతోని, చెల్లెళ్లతోని, తమ్ముళ్ళతోని, అన్నలతోని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇల్లు బాగుంది, ఇల్లు మాత్రమే బాగు చేసుకుంటాం, చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మళ్ళీ అపరిశుభ్రంగా పెట్టుకుంటామంటే అది మీకే నష్టం. ఎందుకంటే నేను చూసిన ఇదివరకు గత ప్రభుత్వాలు కూడా చిన్న నేను చూసిన అక్కడ రామ్నగర్లో ఇంకా కొన్ని ప్రాంతాలను చూసినాను. ఇండ్ల మధ్యలో చెత్త అంతా తీసుకొచ్చి ఇండ్ల మధ్యలో పారేస్తూ ఉంటారు.
అది మంచి ఆలోచన కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత అందరం కూడా ఈ రకంగా మూతికి బట్టలు కట్టుకొని తిరగాల్సి. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే లిఫ్టే మీ దగ్గర పెట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ఖర్చు పెట్టి మీకు ఉచితంగా అందిస్తున్నప్పుడు, ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు, ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికి అయిన ఖర్చు 28 కోట్లు ఈ ఒక్క ఇండు ఇది కట్టడానికి, ఈ 324 ఇళ్ళు. కానీ మార్కెట్లో దీని విలువ చూసుకుంటే 28 ఇంటూ కనీసం 6 రెట్లు వేసుకోవచ్చు. అంటే దాదాపు 130-140 కోట్ల విలువ చేసే ఆస్తిని మీకు అప్పచెప్తున్నప్పుడు దీన్ని భద్రంగా ఉంచుకొని చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత మీరే తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. కింద షాపులు కూడా పెట్టినాం. పరిశుభ్రంగా పరిసరాలు ఉండే విధంగా మెయింటైన్ చేసుకోవడం కానీ ఈ బాధ్యత మీరే తీసుకోవాలి. ఒక ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీ కట్టుకుంటే ఎట్లా అయితే వాళ్ళు ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని పనిచేస్తారో అదే పద్ధతిలో మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ, స్థానిక కార్పొరేటర్ గారు జిటా రాజశేఖర్ గారు ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులతో కూడా కలిసిమెలిసి చేసినట్టయితే బాగుంటుందనే విషయాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, సోదరులు ఇప్పుడు గజాలు 2 లక్షలు ఎందుకులే కానీ రాజశేఖర్ అన్న చెప్తున్నాడు ఇక్కడ గజం 2 లక్షలు ఉంటుంది అంటున్నాడు. ఇక దాన్ని బట్టి మీరు విలువ మీరే అంచనా వేయచ్చు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత విలువైన ఆస్తి ప్రభుత్వం మీకు ఉచితంగా ఇస్తున్నప్పుడు కాపాడుకోండి, బాగా మెయింటైన్ చేయండి. నగరానికి, మీకు, ఈ సొసైటీకి కూడా మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, సోదరులు వజీర్ ప్రకాష్ గౌడ్ గారు ఇంకా వేదిక పైన ఉన్న ఇతర సోదరులందరికీ కూడా నమస్కారం చేస్తూ, మరొకసారి మా సిఈ గారు సురేష్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, వారికి ఒకసారి చప్పట్లతో మీరు వారికి అభినందనలు కూడా చెప్పాలని చెప్పి కోరుతూ, అవకాశం ఇచ్చినందుకు సుధీర్ రెడ్డి గారికి, అదే రకంగా స్థానిక కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు కొంతమందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది, వారిని పిలవాలని చెప్పి కోరుతాను. థ్యాంక్ యూ. జై మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ కె తారక రామారావు గారి, విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి వారి సువర్ణ హస్తములతో లబ్ధిదారులకు ఇంటికి సంబంధించినటువంటి తాళం చెవులను అందజేస్తున్నారు. ఈరోజు ఇక్కడ 324 గృహములను జిహెచ్ఎంసీ వారి ఆధ్వర్యం నిర్మించినటువంటి 324 గృహములను మన గౌరవ మంత్రివర్యులు కె తారక రామారావు గారి సువర్ణ హస్తములతో మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. రాథోడ్ చాంప్లీబాయ్ తుకారాం తాళం చెవులను మన మంత్రివర్యులు తారక రామారావు గారి సువర్ణ హస్తములతో లబ్ధిదారులకు అందజేస్తున్నాము. 324 గృహములను ఇక్కడ C+S+9 పద్ధతిలో సకల సౌకర్యములతో నిర్మించుకున్నాము. గట్టిగా జై చెప్పాలి. కేసీఆర్ గారికి, కేసీఆర్ గారికి.
ఫోన్ నెంబర్ ఉందా ఇంట్లో? నేను చూసుకుంటాను. ఆమెను తోయకుండా పక్కకు చిన్న ఏం కావాలని కోరినావు? ఇల్లు కావాలి, డబుల్ బెడ్ ఇల్లు కావాలి. ఎప్పుడైనా అర్థమే ఫోటో ఉంటుంది. రైట్ సార్, ఇదంతా ఫ్రంట్ లైన్ టీమ్ అనమాట.